అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు రిపోర్ట్ ఇవ్వలే మా గురించి, మీరు రిపోర్ట్ ఇవ్వలేదు. నేను మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు, మైనార్టీలకు ఇవ్వండి. ఇక్కడ ఖచ్చితంగా ఇస్తారు. నేను ప్రతిపాదన చేసి నాకుతో ఎవరు ఏం చెప్పలేదు. ఇద్దరు ఆస్పిరెంట్ ఉన్నాం ఎంపీకి. మమ్మల్ని అంటే ఇంకా చాలా మంది వేశారు. వాళ్ళకందరినీ వదిలేసి ఒక వేరే పార్టీని తెచ్చుకొని ఇంకొకరికి ఇవ్వడం అంటూ చాలా బాధాకరమైన విషయం. ఈ డీసీసీకి అన్నీ తెలుసు విషయం. ఈయన చేశారా, అధిష్టానం చేసింది అనేది మనకైతే అది లేదు. కానీ ఒక అన్యాయం అయితే జరిగింది ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు. చాలా పెద్ద అన్యాయం ఇది. కర్నూలు డిస్టిక్లో వాళ్ళు బాగా ఉంది ఓటింగ్ శాతం. వాళ్ళకు వదిలేసి ఇంకొకరిని తెచ్చుకోవడము ఇది చాలా బాధాకరమైన విషయం మనకు. అంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంటుందా? రెబల్గా కంపల్సరీ చేస్తాం. కంపల్సరీ. పేరు చెప్పండి. సయ్యద్ ముర్షద్ పీర్ ఖాద్రి. గెలుపు గుర్రాలకి టికెట్లు అని అంటున్నారు, వారికి ఇస్తున్నాం అనేసి చెప్పినారు కాంగ్రెస్ పార్టీ. అంటే గెలుపు గుర్రాలు అంటే గెలుపు గుర్రాలు మైనార్టీ వాళ్ళకే కదా లాస్ట్ టైం ఓట్లు ఎక్కువ వచ్చింది పర్సంటేజ్. మొత్తము ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్లో అహ్మద్ అలీ ఖాన్ ఉన్నారు. అప్పుడు ఆయనకి 38,000 వచ్చినాయి. ఇప్పుడు ఇంకా చాలా పెరుగుతాయి. ఇంకా చాలా మన ముస్లిమ్స్ మత పెద్దోళ్ళు అయితే చెప్పారు బీజేపీ మీద అగెనెస్ట్ ఉన్న వాళ్ళందరూ మేము కాంగ్రెస్కే వేస్తాము, ఏ పార్టీ ఎమ్మెల్యేకి వేసుకున్నా ఎంపీ మాత్రం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తామని చాలా మంది చెప్పారు. ఎస్టీ ఎస్సీ మైనార్టీ వాళ్ళు అందరూ చెప్పారు ఆ విషయం. ఈ విషయం పైన హైకమాండ్తో ఏమైనా చర్చలు జరుపుతారా? హైకమాండ్ అది అయితే ఆల్రెడీ చేశాము. ఇంకా ఆల్రెడీ పేరు వచ్చేసింది. ఇంకా మనకైతే దాని మీద లేదు. రెబల్కి అయితే ప్లాన్ చేస్తాం. అంటే డబ్బులు ఎవరు ఎక్కువ పెడతారంటే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు అనేసి ఏమని అనుకుంటున్నారు? అలా అదైతే అది ఏం జరిగిందో, ఏ విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సింది వచ్చిందో మనకు. ఇలా వేరే వాళ్ళకు పార్టీ టికెట్ ఇవ్వడం కొంచెం బాధాకరమైన విషయము. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైము మైనార్టీకి ఇచ్చారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అధికమైన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే అది కర్నూలు పార్లమెంట్లోనే వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా కర్నూలు పార్లమెంట్ ఒక మైనార్టీ క్యాండిడేట్లకే ఇస్తారని చెప్పడం జరిగింది. లాస్ట్ వరకు కూడా మైనార్టీలకే ఇస్తారని చర్చ జరిగింది. కానీ మళ్ళీ దాని తర్వాత ఏమైందంటే 24 గంటల క్రితమే మొత్తము మారిపోయిందన్నమాట. వాళ్ళకు అసలు ఎవరితో మాట్లాడినారో, ఏం చేసినారో ఏమో తెలియదు. కానీ మనము కింది నుంచి పై దాకా మనం చెప్పలేము ఎవరి పేరు కూడా, ఎందుకంటే ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో ఏమో తెలియదు మాకు. కానీ ఇది మొత్తానికి మైనార్టీలకు అన్యాయం జరిగింది. ఒక మంచి సీటు, గెలిచే సీటు అది చేయడం తప్పు. ఎందుకంటే మనము పార్టీ ప్రోగ్రాంలకు ఎక్కడంటే అక్కడ మనము పోయాము, పాల్గొన్నాము, జనాల్ని తోలినాము. వైజాగ్ అంటే వైజాగ్ పోయాము, ఢిల్లీలో ధర్నా జరుగుతుందంటే ఢిల్లీకి కూడా పోయాము. ప్రతిదీ చేసాం పార్టీ కోసము, పార్టీకి బలోపేతం చేయడానికి, మా వైఎస్ షర్మిల గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి. మీ పేరునా? నవీన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.